నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల కోడ్ ముగిసిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు తొలగించిన ముసుగులు. డెంగ్యూ, మలేరియా, నీటి కలుషితం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిఎంహెచ్ఓ. ఏపీ అసెంబ్లీ రద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్. నంద్యాల జిల్లా పరిధిలో పట్టుబడిన గంజాయి ధ్వంసం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా అయినప్పటికీ తగినంత సమర్థవంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గత అనుభవం లేకపోయినా సరే సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను విజయవంతంగా ముగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సజావు నిర్వహణకు సహకరించిన ప్రజలు, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా మిత్రులు, ఎన్నికల పరిశీలకులు, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి మాసం నుండి మరీ ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16వ తేదీ నుండి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం మరుగులేనిదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని సమిష్టి కృషితో ఎన్నికలను పారదర్శకంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సిబ్బంది, అధికారులు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగించామన్నారు. ప్రజాస్వామ్య పండుగను జిల్లాలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఎటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషి చేసిందని అభినందించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం దేశంలో 6 దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీ నుండి జూన్ నెల 6వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నది. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు గోడల మీద రాతలు, పోస్టర్లు, పేపర్స్, కట్అవుట్స్, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా పార్టీల పేర్లు, జెండాలు, అలాగే దివంగతులైన పార్టీ నేతల విగ్రహాలకు ముసుగులు వేయడం, శిలాఫలకాలను మూసివేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ జూన్ నెల 6వ తేదీన ముగిసిన సందర్భంగా సంబంధిత అధికారులు నంద్యాల పట్టణంలోని వివిధ కూడళ్లలో ముసుగులు వేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు ఇంకా ముసుగులు తీయకపోవడం, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముసుగులు తీయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు అందరి విగ్రహాలకు ముసుగులు తీయాల్సి ఉందని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ వివక్ష పాటించకూడదని విమర్శిస్తున్నారు. వర్షాకాల పరిస్థితుల్లో నీరు కలుషితం కావడం వల్ల డయేరియా, నీటి నిల్వలు, పారిశుద్ధ్య లోపం వల్ల డెంగీ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి తీసుకుంటున్న చర్యలను, అలాగే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నంద్యాల జిల్లా ప్రజలకు నా నమస్కారాలు. వర్షాలు మనకు పడుతున్నాయి ప్రస్తుతము.
ముఖ్యంగా ఈ వర్షాల వల్ల మనకు ఈ వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టార్ బార్న్ డిసీజెస్, అంటే నీటి వల్ల కలుషితం వల్ల వచ్చే వ్యాధులు, డయేరియా కేసెస్, అలాగే నీళ్లు ఎక్కువ నిలవ ఉండి లో లయింగ్ ఏరియాస్లో తద్వారా దోమలు ఎక్కువ బ్రీడింగ్ ఎక్కువ వచ్చి మలేరియా, డెంగీ, చికెన్గున్యా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సీజన్లో. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఆ లో లయింగ్ ఏరియాస్ వాటర్లో స్టాంపింగ్ చూసుకోవడం ఒకటి, తర్వాత డ్రైన్స్ ప్రాపర్గా క్లీన్ చేయడం ఒకటి, అలాగే ఈ నీరు కలుషితం కాకుండా పంచాయత్ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ట్యాంక్స్ క్లీన్ చేసుకోవడము, తర్వాత ఈ పైపులు లీకేజ్ ఉంటే అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవడము, ఆ రిపేర్లు ఉంటే రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ చేసినట్లయితే మనకి వ్యాధులు అందరూ కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య తరఫున మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీటింగ్ ఏర్పాటు చేశాము. అలాగే అందరినీ కూడా ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఫీల్డ్ ఫంక్షన్ అందరినీ కూడా సమాయత్తం చేశాము, అప్రమత్తం చేస్తున్నాము. మన వైద్య తరఫున ఆ ఎమ్మెల్యేస్పీలు, ఆశాలు, ఎన్ఎస్పీలు తిరిగి ఎప్పటికప్పుడు వాటర్ శాంపుల్స్ సెలెక్ట్ చేయడం, వాటర్ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీగా చెప్పడము, వారు ఇమీడియట్గా క్లోరినేషన్ కానీ క్లీనింగ్ కానీ చేసి జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మనకు చూసుకుంటే గత నెలలో కూడా మనకు 2 సార్లు రామతీర్థము, అలాగే మనకు ఎర్రగుంట్ల గ్రామంలో వచ్చాయి బండత మండలంలో. సో వాటికి ఎప్పటికప్పుడు మేము మళ్ళీ తర్వాత ఇంకా జాగ్రత్తగా ముందు జాగ్రత్తలో భాగంగా అన్ని ట్యాంక్స్ క్లీన్ చేయించడము, అన్ని ట్యాంకులు క్లోరినేషన్ చేయించడము, అలాగే టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ గారు, అలాగే డిపిఓ గారితో, ఆర్డబ్ల్యూసీసీ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తగా ముఖ్యంగా నీరు నిలవకుండా చూసుకోవడం ఒకటి, అలాగే కలుషితం కాకుండా నీరు తీసుకోవడము, అలాగే డ్రైన్స్ క్లీన్ చేసుకోవడము, తర్వాత ఏదైనా ఇంట్లో ముఖ్యంగా డ్రైడే ఫ్రైడే పాటించాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ రాకోకుండా ఈ సీజన్లో డ్రైడే ఫ్రైడే ద్వారా లార్వా చనిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారం ప్రతి శుక్రవారం రోజు కూడా అన్ని పాత్రలు క్లీన్ చేసుకుని నీళ్ళు పారబోసినట్లయితే అందులో ఉన్న డెంగ్యూ లార్వా చనిపోతుంది. కాబట్టి మనకు దోమలు మళ్ళీ వృద్ధి చెందుకోకుండా, అలా అడల్ట్ మస్కిటోగా మారకుండా, కుట్టుకోకుండా కూడా మనకు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. తద్వారా మనం దీన్ని అరికట్టవచ్చు. అలాగే దోమితెరలు వాడడం, మస్కిటో కాల్స్ వాడడం మెయిన్గా చేసుకోవాలి. అలాగే నీరు ఎప్పుడు నిలవకుండా డ్రైన్స్లో ప్రాపర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మలేరియా సంబంధించిన ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. సో ఇన్ని చర్యలు 10 సంవత్సరాలు చేస్తున్నాం, కానీ ఇంకా మనకు చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికి కూడా మన కేసులు కొన్ని చోట్ల నమోదు అవుతూ ఉన్నాయి, డెంగ్యూ కేసెస్. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ సీజన్లో చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పదే కోరుతున్నాను. గౌరవ కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మనకు ఆదేశాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ దీన్ని డెంగ్యూ రాకుండా చూసుకోవాలని చెప్పి మాకు ఆదేశం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మలేరియా శాఖ డిపార్ట్మెంట్ తర్వాత వాళ్ళు చేస్తున్నారు, వైద్యాల తరపున మేము చేస్తున్నాం, మిగతా డిపార్ట్మెంట్ అందరూ పనిచేస్తున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈసారి డెంగ్యూ కేసులు ఎక్కువ రాకుండా మనం ముందుగానే వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీని రద్దు చేసినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. నూతన ముఖ్యమంత్రి ఈ నెల 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో 16వ అసెంబ్లీ ఏర్పాటు కానున్నది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా పరిధిలో 4 సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 39.223 కేజీల గంజాయిని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మండలం ఐనూరుమెట్ట సమీపంలో విజయ పాలడేరి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పోలీసులు ధ్వంసం చేయడం జరిగింది. డిసిఆర్బి ఇన్స్పెక్టర్ జయరాములు, ఎస్ఐ రామనాథ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడిన గంజాయి విలువ సుమారు 4,70,676 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల కోడ్ ముగిసిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు తొలగించిన ముసుగులు. డెంగ్యూ, మలేరియా, నీటి కలుషితం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిఎంహెచ్ఓ.
ఏపీ అసెంబ్లీ రద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్. నంద్యాల జిల్లా పరిధిలో పట్టుబడిన గంజాయి ధ్వంసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.